మన పండుగలు మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. తెలుగువారి సాంప్రదాయాలను ప్రతిబింబంగా నిలిచేవే మన పండుగలు. మన సంస్కృతిలో భాగంగా ఆషాఢ మాసం వస్తుందంటే చాలు చాలా మంది ఇళ్లల్లో పండగ వాతావరణం మొదలైనట్లే అనిపిస్తుంది. బోనాల సంబరాలు, అమ్మవార్లకు మొక్కులు, బంధువులకు దావతులు, ఇల్లు, వాడ, ఊరు, పట్టణం అంతా కోలాహలంగా అవుతున్నట్టు అనిపిస్తుంది. మరి అమ్మవారికి బోనం ఎందుకు సమర్పించాలి, బోనం ప్రత్యేకత ఏమిటి అన్న విషయాలను సామిరి పంచానన దివ్యపీఠం ప్రధాన సంచాలకులు, జ్యోతిష శాస్త్ర నిపుణులు ఆర్కే వేదాంతం గారిని మన పండుగలు మన సంస్కృతి కార్యక్రమంలో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. సత్య న్యూస్ ఛానల్కి వెల్కమ్. సంతోషం. మన పండుగలు మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. చాలా సంతోషం. బాగున్నారా గురుగారు? క్షేమమ్మా. గురుగారు, మరి ఆషాఢ మాసం అంటే ఏంటి, దాని ప్రత్యేకత తెలియజేయండి. మామూలుగా మనకు చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం ఈ మాసాలకు పేర్లు ఎలా వస్తాయనేది మనం ఉగాది రోజు చెప్పుకున్నాం. అయినప్పటికీ మళ్ళీ ఒకసారి దాన్ని గుర్తు చేసుకుంటాం. మనకి ఈ మాసాలకు పేర్లు ఎలా ఇస్తారు అంటే చంద్రుడు పౌర్ణమిలో ప్రవేశించేటువంటి సమయాన్ని బట్టి మనకిస్తారు. అంటే చిత్తా నక్షత్రంలో చంద్రుడు పౌర్ణమి చిత్తా నక్షత్రంలో వస్తే అది చైత్రమాసం, విశాఖ నక్షత్రంలో వస్తే అది విశాఖ మాసం, జ్యేష్ఠ నక్షత్రంలో వస్తే జ్యేష్ఠ మాసం, ఆషాఢ అంటే పూర్వాషాఢ, ఉత్తరాషాఢ అని 2 నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలు వచ్చేస్తే అది ఆషాఢ మాసం అవుతుంది. మనకు సహజంగా ఆషాఢ మాసంలో ఒక ఉల్లాసం, ఒక ఉత్సాహం ఎందుకు వస్తుంది అంటే ఇప్పటి వరకు గ్రీష్మ ఋతువు ఉంటుంది. ఆ గ్రీష్మ ఋతువు కొంచెం చల్లబడి తొలకరి వర్షాలు పడి ఏరువాక పూర్ణమే అవన్నీ చేసుకొని మనం ఇక్కడికి వస్తాం. ఈ ఆషాఢ మాసం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మనకు ముఖ్యంగా మొట్టమొదటిది తొలేకాదశి పండుగ అని వస్తుంది. మొన్ననే మనం మర్చిపోయానది, మన రథయాత్ర కార్యక్రమాలు చేసుకున్నాం. 2 రథయాత్రలు జరుగుతాయి. ముఖ్యంగా మన ఉత్తర భారతదేశంలోనేమో జగన్నాథ రథయాత్రలు జరుగుతాయి. దక్షిణ భారతదేశంలోనేమో రామచంద్ర స్వామికి సంబంధించినటువంటి తమిళనాడు, కేరళ అటువైపు రామచంద్ర స్వామికి సంబంధించిన రథయాత్రలు జరుగుతాయి. కాకపోతే ఆ విషయం మనకు పెద్దగా తెలియదు. తమిళనాడులో జరిగేటువంటి రథయాత్రల గురించి మనకు ఎక్కువగా తెలియదు. కానీ ఇక్కడ ఈ జగన్నాథ రథయాత్రలు చాలా గొప్పగా జరుగుతూ ఉంటాయి. ఆ జగన్నాథ రథయాత్రలో మీరు చూసినట్లయితే 3 ఉంటారు. ఆ 3లో కృష్ణుడు, బలరాముడు, సుభద్ర అంటే ఇక్కడ మనకు నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్ర బలభద్రాభ్యాం జగన్నాథాయ మంగళం అంటూ ఉంటారు. జగన్నాథుడు అంటే ఈ జగత్తుకు మొత్తం నాయకుడు అనేటువంటి వాడు. ఆ జగన్నాథ రథయాత్ర చాలా గొప్పది. శ్రీశ్రీ గారికి కూడా, అంటే నాస్తికుడైన శ్రీశ్రీ గారికి కూడా ఆ జగన్నాథ రథయాత్ర అనేది ఆయనకు మనస్సులో ముద్ర వేసి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి, పతితులార భ్రష్టులార బాధా సర్పదష్టులార ఏడవకండి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అంటూ చాలా అద్భుతంగా చెప్తారు ఆయన. అయితే ఆ జగన్నాథ రథచక్రాల అంటే రథయాత్రలు అనేవి ఈ సంవత్సరంలో అప్పుడు మొదలవుతాయి. ఆ తర్వాత వచ్చేసేదే తొలి ఏకాదశి. ఈ తొలి ఏకాదశి గొప్పతనం ఏంటంటే మొన్నటి వరకు మనకున్నదంతా ఉత్తరాయణం అంటారు, ఇప్పుడు జరిగేదంతా దక్షిణాయనం. ఉత్తరాయణం మొత్తం శుభకార్యాలకు సంబంధించింది, బాగా గుర్తుంచుకోవాలి. ఉత్తరాయణం అంతా శుభకార్యం అంటే పెళ్ళిళ్ళు, పేరెంటాలు, తర్వాత ప్రతిష్టలు మొదలైనటువంటి వాటన్నిటికీ చాలా శుభప్రదమైంది. మీరు బాగా గమనిస్తే ఉత్తరాయణంలో మనకు పండగలు ఎక్కువగా ఉండవు. చైత్రమాసంలో శ్రీరామనవమి దాటితే ఇంకా అసలు పండగలే ఉండవు మనకి ఎక్కువ. అంటే ఉత్తరాయణంలో మొత్తం కూడా శుభకార్యాలకు, అంటే మనకు సంబంధించిన శుభకార్యాలు, దేవుడికి సంబంధించిన శుభకార్యాలు ఇవి జరుపుకోవడానికే సరిపోతుంది. కనుక ఆ ఉత్తరాయణం మొత్తం అలా జరిగిపోతే ఇప్పటి నుంచి వచ్చేది అంటే ఈ తొలి ఏకాదశి విష్ణు శయన ఏకాదశి అంటారు. శ్రీ మహావిష్ణువు ఉత్తరం నుంచి దక్షిణానికి తిరిగాడు అని, పడుకున్నాడు, దక్షిణానికి తిరిగి యోగనిద్రలో ఉన్నాడు అని చెప్తారు. అట్లా దక్షిణానికి తిరిగేటువంటిది ఏదైతే ఉంటుందో దీన్ని దక్షిణాయనము అంటారు. ఈ దక్షిణాయనం యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఇది పూర్తిగా పండగలకు సంబంధించి, పర్వదినాలకు సంబంధించింది. అంటే తొలి ఏకాదశి అంటే ఏంది, ప్రతి నెలలో ఏకాదశి ఉంటుంది. అదేవిధంగా చైత్రమాసంలో కూడా ఏకాదశి ఉంటుంది. చైత్రమాసంలో వచ్చే ఏకాదశి తొలి ఏకాదశి అవుతుంది. అట్లాంటప్పుడు మరి ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని ఎందుకు తొలి ఏకాదశి అన్నారు అంటే ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి శ్రీ మహావిష్ణువు ఉత్తరం నుంచి దక్షిణం తిరిగి పడుకోవడం, దాంతోపాటుగా ఇప్పటి నుంచి పండుగలు వస్తూ ఉంటాయి.
తొలి ఏకాదశి నుంచి వరుసగా పండగలు వస్తుంటాయి. పండగలకు తొలి ఏకాదశి కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అన్నారు. ఇట్లా ఈ తొలి ఏకాదశి నుంచి మొన్న చెప్పుకున్న జగన్నాథ రథయాత్ర ఒకటి, తర్వాత తొలి ఏకాదశి ఒకటి, ఆ తర్వాత వ్యాస పౌర్ణమి అని ఉంటుంది, ఆ వ్యాస పౌర్ణమి ఒకటి, ఇట్లా వరుసగా అన్ని కార్యక్రమాలు కూడా పండగలన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. కనుక ఆషాఢ మాసం చాలా గొప్పగా మన వాళ్ళు భావిస్తూ ఉంటారు. బోనాల పండుగ మన తెలంగాణలో సరే చాలా గొప్ప పండుగ. మరి ఈ ఆషాఢ మాసం ఎన్ని రోజులు ఉంటుంది గురుగారు? ఆషాఢ ఏ మాసం అయినా 30 రోజులు ఉంటుంది. ఆషాఢ మాసం కూడా 30 రోజులు ఉంటుంది. అంటే ఇప్పుడు మొన్న ప్రారంభమైనప్పటి నుంచి మనకు 30 రోజులు వేసుకుంటే 30 రోజులు 25వ తేదీ నుంచి దాదాపు 24-25వ తేదీ వరకు ఉంటుంది మనకు. మరి ఏకాదశిని వ్యాస పూర్ణమిగా కూడా జరుపుకుంటారు, ఈ తొలి ఏకాదశిని. అలాగే దాని ప్రత్యేకత ఏమిటి? అదే తొలి ఏకాదశి ఏమిటి అంటే పండగలకు ప్రారంభము అనే. తర్వాత విష్ణుమూర్తి శయన ఏకాదశి అంటారు. అంటే ఆయన యోగ నిద్రలో ఉంటాడు. అంటే నిద్రలో ఉండేవాడు మనల్ని ఏం పరిపాలిస్తాడు అని మనం అనుకోవచ్చు. అక్కడ యోగ నిద్రలో ఉండడం అంటే ఆ పనిలో మునిగిపోవడం. అంటే ఒక వ్యక్తి ఆ పనిలో మునిగిపోతే ప్రపంచం అర్థం కాదు అంటారు చూసారా. అట్లాగే ఆయన ఈ నిర్వహణ, ఈ జగత్తును, అందుకే ఆయన జగన్నాథుడు అంటారు. ఈ జగత్తును నిర్వహిస్తూ ఉంటాడు. ఆ నిర్వహించడంలో ఉదాహరణకి అటువైపు కొంతకాలం ఇటువైపు కొంతకాలం పనిచేస్తాడు అనుకో. అటువైపు కొంతకాలం పనిచేస్తే దాన్ని ఉత్తరాయణం అనుకుంటే, ఇటువైపు కొంతకాలం పనిచేస్తే దాన్ని దక్షిణాయనం అనుకోవచ్చు. ఆ అటువైపు ఇటువైపు అంటే ఎటువైపు అంటే దీంట్లో ఏమిటంటే ఉత్తరాయణము అంటే యోగ నిద్రలో ఉంటాడంటే ఇప్పటిదాకా బయటికి చూసినటువంటి స్వామి ఇప్పుడు లోపలికి చూస్తాడు, అంటే మన అంతరంగంలోకి చూస్తాడు అని అర్థం, మనలో హృదయంలోకి చూస్తాడు అని అర్థం. అంటే ఆయన చూడడం మొదలుపెట్టి, అంటే అంతర్యామి అయినటువంటి శ్రీమన్నారాయణుడు మన అంతరంగంలోకి చూడడం ప్రారంభమైంది ఈ తొలి ఏకాదశి నుంచి. కాబట్టి దాన్ని శయన ఏకాదశి అంటారు. అంటే ఇంకా ఆయన పని చేస్తున్నాడంటే ఇంకా దాంట్లోనే మునిగి ఉంటాడు అని అర్థం. కనుక ఈ తొలి ఏకాదశి ఏదైతే ఉందో చాతుర్మాస్య దీక్ష కూడా ప్రారంభమవుతుంది. ఇది ఋషులకు, మునులకు, యతులకు, సన్యాసులకు, సాధువులకు వీళ్ళందరికీ చాతుర్మాస్య దీక్ష అంటారు. అంటే చాతుర్మాస దీక్ష అంటే 4 నెలలు దీక్షలో ఉంటారు వాళ్ళు. ఎందుకుంటారంటే ఇందాక మనం చెప్పుకున్న కారణమే, శ్రీ మహావిష్ణువు అంతరంగంలోకి చూస్తారు కాబట్టి మనం ఎక్కువగా ధ్యానంతో, జపంతో మొదలైనటువంటి వాటితో గడపడం కోసం ఈ చాతుర్మాస్య దీక్ష ఉంటుంది. అయితే ఇది కేవలం ఆ సాధువులకు, సన్యాసులకే కాదు, మన గృహస్థాశ్రమ ధర్మంలో కూడా ఉంటుంది. గృహస్థాశ్రమ ధర్మంలో ఎలా ఉంటుందంటే ఒక నెల మొత్తం ఆకుకూరలు తినకూడదు, ఒక నెల మొత్తము తర్వాత పప్పు ధాన్యాలు తినకూడదు, ఒక నెల మొత్తం పాలకు సంబంధించిన ఉత్పత్తులకు సంబంధించినవి ఏవి కూడా తినకూడదు. ఈ విధంగా ఒక్కొక్కటి వదిలేయాలన్నమాట, ఒక్క నెలలో వదిలేయాలి. దానికి కారణం ఏమై ఉంటుందంటే మీరు అవునన్నా కాదన్నా ఈ ఏకాదశి నుంచి విపరీతమైనటువంటి కీటకాలు, క్రిమి కీటకాలు రావడం మొదలవుతుంది. తర్వాత జబ్బులు కూడా ఇప్పటి నుంచే వస్తుంటాయి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ అంటుంటారు కదా, ఇప్పటి నుంచే ప్రారంభం అవుతూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటికీ ముందు ఏం చేశారంటే ఆహార నియమాలతో మన వాళ్ళు ఏం చేశారు, దానికి నియంత్రణ, చెక్ పెట్టడానికి ఒక విధానం ఏర్పాటు చేశారు. ఆ చెక్ పెట్టేటువంటి విధానమే చాతుర్మాస్యం. అది వాళ్ళకు కూడా కాదు, మనకు కూడా ఉంటుంది. కాకపోతే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని మనం పాటించట్లేదు, గృహస్థులకు మన దాకా అది రావట్లేదు. కాబట్టి ఆ విధంగా అది ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే గురు పౌర్ణమి నుంచి ప్రారంభం. అంటే వ్యాస పౌర్ణమి, ఆ రోజు వ్యాస మహర్షి యొక్క జన్మదినం. అంటే ఋషులందరికీ కూడా ప్రారంభం ఎవరు అంటే ఆయన. అష్టాదశ పురాణాలు మనకిచ్చారు, వేదాలు ఇచ్చారు. కాబట్టి ఆయన వేదవ్యాసుడిని ఎలా చూస్తాం, గురువుగా చూస్తాం. అంటే దేనికి గురువు అంటే సమస్త భారతీయ సంస్కృతికి ఆయన గురువు. ఈ గురువులందరికీ ఆయనే గురువు. కాబట్టి ఏం చేస్తాం, గురు పౌర్ణమి వేదవ్యాసుల వారి యొక్క జన్మదినంగా జరుపుకుంటాం. సరే, ఎవరికి వాళ్ళు వాళ్ళ గురువుల దగ్గర జరుపుకోవడం, ఈ సాయిబాబా గుళ్ళ దగ్గర జరుపుకోవడం, ఇదంతా వేరే విషయం. కానీ దానికి అసలు పూర్వము, దానికి ప్రధానము, అసలు ప్రారంభము, దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎవరిది అంటే వేదవ్యాసుల వారి నుంచి ప్రారంభమైంది. కాబట్టి ఆ వేదవ్యాస పీఠానికి నమస్కరించుకునేటువంటిదే గురు పౌర్ణమి. ఈ గురు పౌర్ణమిని బౌద్ధులు కూడా చేస్తారు. తర్వాత వాళ్ళు కూడా చాలా గొప్పగా చేయడం మొదలుపెట్టారు. బౌద్ధులు చాలా విచిత్రంగా చేస్తారు. సరే, అదంతా తర్వాత విషయం. అలా గురు పౌర్ణమి కూడా చాలా గొప్పగా జరుపుకుంటారు. తొలి ఏకాదశి తప్పకుండా స్వామిని ఆ రోజు తులసి పూజ చేస్తాం. ఆ తర్వాత చివరికి తులసి కళ్యాణం చేస్తాం. చివరికంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి వైకుంఠ ఏకాదశి ఏదైతే ఉంటుందో దానికేమో కళ్యాణం చేస్తూ ఉంటాం. ఇప్పుడేమో స్వామికి ఈ విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం, తులసి దళాలతో పూజ చేయడం. ఈ తొలి ఏకాదశి, ఆ గురు పౌర్ణమి చాలా విశేషమైనటువంటివి ఈ నెలలో వచ్చేటువంటి ఆషాఢ మాసంలోనే వస్తాయన్నమాట. మరి గురుగారు, ఆషాఢ మాసం గురించి చాలా చక్కగా చెప్పారు. మరి ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన కొత్త కోడళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అత్తలను చూడకూడదు అంటారు, అత్తగారింట్లో ఉండకూడదు అని అంటారు.
దానికి నియమం ఏంటి? ఇదొక విచిత్రమైనటువంటి విషయం. కొత్తగా పెళ్లి చేస్తారు, వాళ్ళకి అప్పుడప్పుడు ఆకర్షణ ప్రారంభం అవుతుంది, వాళ్ళు కలిసి ఉందామంటే ఉండొద్దు అంటారు. ఇదో పెద్ద తలకాయ నొప్పి. దీని మించి ఏం చేస్తూ ఉంటారు పాపం, వాళ్ళు ఏదో ఆపసోపాలు పడుతూ ఉంటారు భార్యాభర్తలు. అలా ఆపసోపాలు పడేటువంటి వాటి మీద అప్పట్లో ప్రతి ఆషాఢ మాసంలో రేడియోలో ఒక నాటికి వచ్చేది, ఆషాఢ మాసం అల్లుడను, లేదా ఈ ఆషాఢం మీద జోకులు చాలా కార్టూన్లు ఇవన్నీ కూడా వస్తుండేవి. కానీ అసలు విషయం ఏంటంటే ఆషాఢ మాసంలో అత్త కోడళ్ళు కాదు కలవకూడదు, అత్త అల్లుళ్ళు కాదు కలవకూడదు, భార్యాభర్తలు కలవకూడదు. కలవకూడదు అంటే వాళ్ళు లైంగికంగా కూడా కలవకూడదని దాని అర్థం. అక్కడ విషయం అది. ఎందుకు కలవకూడదు అంటే, ఒకటి మనకు ప్రతి సంక్రాంతి అంటారు కదా, ఇది కూడా సంక్రాంతి. దాన్ని మకర సంక్రాంతి అంటే దీన్ని కర్కాటక సంక్రాంతి అని చెప్పచ్చు. దేన్ని? ఆషాఢ మాసాన్ని. మకర సంక్రాంతి ఏ విధంగా పితృకార్యాలకు చాలా ఉపయోగకరమో, ఈ కర్కాటక సంక్రాంతి కూడా అలాంటి కార్యక్రమాలకి చాలా ఉపయోగకరం. అంటే కొంచెం శ్రోత్రియ కుటుంబాలన్నీ కూడా దానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాయి, పూజలకి పునస్కారాలకి వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాయి. ఒకటి. మామూలు కుటుంబాలలో పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, మనది భారతదేశమే వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం. ఇక్కడ వ్యవసాయం చాలా గొప్పగా నడుస్తూ ఉంటుంది. నడిచేది ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కూడా నడుస్తుంది అనుకో, ఒకప్పటితో పోలిస్తే చాలా తక్కువ. వ్యవసాయ కుటుంబాలంటే దాంట్లో మీరు బాగా గమనిస్తే వ్యవసాయ కుటుంబంలో చిన్న పిల్లాడున్నా వాడికి పని ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడున్నా వాడు మేకలు తీసుకెళ్ళడమో, గొర్రెలు తీసుకెళ్ళడమో, లేదా పశువులు తీసుకెళ్ళడమో, ఇట్లా ప్రతి వాళ్లకు పని ఉంటుంది. ఆ ప్రతి వాళ్లకు పని ఉండడంలో అప్పుడు ఉమ్మడి కుటుంబాలు. ఆ ఉమ్మడి కుటుంబాలు అంటే పిల్లలు కూడా ఎక్కువగా ఉండేవాడు. అంటే 2-3 అన్నదమ్ములు అనుకుందాం. దాంట్లో వాడికి కొత్తగా పెళ్ళయింది. ఈ కొత్తగా పెళ్ళైనటువంటి వాడు ఎప్పుడు పెళ్ళవుతుంది అంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి ఉత్తరాయణంలో. మనకు ఒకప్పుడు దక్షిణాయనంలో పెళ్ళిళ్ళు అయ్యేటువంటి విధానం లేదు మన సంప్రదాయంలో. ఉత్తరాయణంలోనే పెళ్ళిళ్ళు అయ్యేవి. ఉత్తరాయణంలో అంటే చైత్రమాసం నుంచి మాఘమాసం వరకే పెళ్ళిళ్ళు ఎక్కువగా జరుగుతూ ఉండేది. అప్పుడు పెళ్ళైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇప్పుడు వాళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఒక పరస్పరం ఒకళ్ళ మీద ఒకరికి ఆకర్షణ ఉంటుంది కాబట్టి మరి అక్కడ వ్యవసాయం పనులు చేసుకోవాలి కదా, నాట్లు వేయాలి, దున్నాలి, ఆ ప్రోగ్రామ్ అంతా ఉంటుంది. ఆ కార్యక్రమాల్లోకి వెళ్ళాలంటే వీడు కొత్తగా పెళ్ళైన భార్య ఆమె వదలదు, వీడు వదలడు, ఆమెను వదిలి వీడు పని చేయలేడు. ఈ గోలంతా ఎందుకు, పోనీ ఈవిడ గారి ఇంట్లో కూర్చుంటే పక్కన తోడికోడలు ఉంటుంది, ఆమెకో మర్యాద నాకో మర్యాద అంటుంది, ఈ గోలంతా ఎందుకు అని చెప్పేసి కూడా కొత్త కోడలు ఉండకూడదు, భార్యాభర్తలు కలవకూడదు. ఇంకా ఎందుకు కలవకూడదు భార్యాభర్తలు అంటే, మనం ఇందాక చెప్పుకున్నాం, ఈ సమయంలో తప్పకుండా ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మనకు రోగక్రిములు, అనేక రకాలైన కీటకాలు, విచిత్రమైనటువంటి రోగ వ్యాప్తి ఇప్పుడు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అంటే వర్షాలు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. మీరు గాలి బాగా వీస్తుంటుంది చూడండి, అందుకని వ్యాప్తి ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే ఒకవేళ ఆ విధంగా గనక శిశువు అప్పుడే గనక ఆమె గర్భం ధరిస్తే, ఆ గర్భం ధరించినటువంటి ఆవిడ ఆ అనారోగ్యం పాలైతే లోపల శిశువు కూడా అనారోగ్యం పాలవుతుంది కదా. అందుకని వీలైనంత వరకు ఈ నెలలో గర్భం ధరించకుండా ఉండడానికి, ఒకవేళ గర్భం ధరించినా కానీ ఇంకొంచెం జాగ్రత్తగా అంటే అవునన్నా కాదన్నా అత్తగారింటి కంటే తల్లిగారింటి దగ్గర ఆమె క్షేమంగా ఉండగలదు. ఆమె ఇష్టం వచ్చినట్లుగా ఆమె ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఆడవాళ్ళందరూ కూడా తల్లిగారింటి మీద ఎక్కువ మోజుపడుతూ ఉంటారు. అది ఈరోజు కూడా మనకు తెలుసు. కనుక ఆమెను ఏం చేస్తూ ఉంటారు, కొంచెం ఆమె ఇష్టంగా ఉండడానికి, తర్వాత ఇక్కడ ఉండే అత్తగారింట్లో జరిగేటువంటి వ్యవసాయ పనులలో ఆటంకం లేకుండా ఉండడానికి, ఇవన్నీ ఆలోచించి మన వాళ్ళు ఏం చేశారు, భార్యాభర్తలు కలవకూడదు అన్నారు. మరి ఆ మాటే చెప్పొచ్చు కదా, ఈ అత్త కోడళ్ళు కలవకూడదు, అత్త అల్లుడు కలవకూడదు, ఇదేంటి ఒక గుమ్మం దొక్కకూడదు, ఇవెందుకు చెప్తారండి అంటే, పచ్చిగా స్ట్రైట్గా అదే విషయం చెప్తే బాగోదు అని మన వాళ్ళు వంకర టింకరగా కొంచెం వ్యంగ్యంగా చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి, తలుపులు జాగ్రత్త అంటే దాని అర్థం ఏంటి, ఇల్లు జాగ్రత్త అనే కదా అర్థం. నువ్వు తలుపులు జాగ్రత్త అన్నావు కానీ ఇల్లు జాగ్రత్త అన్నావా అంటే, ఇప్పుడు మన వాళ్ళు చెప్పడం అరే తలుపు జాగ్రత్తరా అంటారు, అంటే ఇల్లు కూడా జాగ్రత్త అని అర్థం. అదేవిధంగా అత్త అల్లుళ్ళు ఒక దగ్గర ఉండవద్దు, అత్త కోడళ్ళు ఒక దగ్గర ఉండకూడదు అని చెప్పారు. మనం అతి తెలివితేటలు వేసేసి మనం ఏం చేస్తున్నాం అంటే, లేదండి వీళ్ళు ఎట్లాగూ ఉండట్లేదు, మా వాడు సాఫ్ట్వేర్ చేస్తున్నారు, లేదా అక్కడెక్కడో జాబ్ చేస్తున్నాడు కాబట్టి మా అమ్మాయి ఉండొచ్చు, ఆ అల్లుడు కూడా ఉండొచ్చు కదా అని మనం దానికి ఏదో వంకర టింకర మళ్ళీ మనం ప్రతి దాంట్లో మన చట్టంలో ఉన్న లొసుగులను వాడుకోవడంలో మన భారతీయులు, మన తెలుగు వాళ్ళు అంత గొప్పవాళ్ళు లేరు కదా. ఆ విధంగా మనం దాన్ని వాడుకుంటున్నాం. కానీ అది వీలైనంత వరకు భార్యాభర్తలు దూరంగా ఉండడం కోసమే ఏర్పాటు చేసింది ఆ ఆషాఢ మాసంలో ఉండేటువంటి కొత్త కోడళ్ళు అత్తగారింట్లో ఉండకూడదు అనేటువంటి విషయాన్ని. గురువుగారు, మరి ఆషాఢ మాసంలోనే బోనాలను ఎందుకు సమర్పించాలి, దాని ప్రత్యేకత ఏమిటి? మనకు ఒక్కొక్క నెల ఒక్కొక్క
దేవుడికి దైవానికి సంబంధించిన ఆధ్యాత్మికంగా సంబంధించినటువంటి పండుగలు మనకు విశేషంగా జరుగుతూ ఉంటాయి. దాంట్లో మనం గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఈ పండుగల వెనకాల దానికి సంబంధించినటువంటి అంటే వాళ్ళ పుట్టినరోజులో వాళ్ళకి సంబంధించిన అంటే ఆ దైవానికి సంబంధించిన వినాయక చవితి పుట్టినరోజు, కృష్ణాష్టమి ఆయన పుట్టినరోజు, దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు అమ్మవారికి సంబంధించి, విజయదశమి దానికి సంబంధించిన ఏ సంబంధం లేని ఒక పండుగ ఉంటే అది బోనాల పండుగే. ఏమీ సంబంధం ఉండదు, ఏమీ సంబంధం లేకుండా ఒక పండుగ, అదేంటంటే బోనాల పండుగ. అదేంటి విచిత్రం అంటే ఎందుకోసం చేస్తారు ఇది అంటే, ముఖ్యంగా గ్రామీణులు ఇందాక మనం చెప్పుకున్నట్టు వ్యవసాయ కార్యక్రమంలోకి వెళ్తూ ఉంటారు. వెళుతూ ముందుగా కృతజ్ఞత అమ్మవారికి చెప్పుకోవడం, అమ్మవారికి కృతజ్ఞత చెప్పుకోవడం అంటే వర్షాలు చక్కగా కురవాలి, పంటలు బాగా పండాలి, అందరూ సస్యశ్యామలంగా ఉండాలి, బాగుండాలి అని కృతజ్ఞత చెప్పుకోవడం. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ రోజుల్లో కాకుండా పాత రోజుల్లో జ్వరాలు వచ్చినా ఏదొచ్చినా నెలల తరబడి పీడిస్తూ ఉండేవి. ఇప్పుడు మనకంటే వెంటనే 2 యాంటీబయాటిక్స్ వేసుకుంటాం, సెట్ అయిపోతుంది. అది కాదు, అప్పట్లో నెలల తరబడి పీడిస్తూ ఉండేది. ముఖ్యంగా పిల్లలకు వస్తే చాలా ఇబ్బంది అయ్యేది. కనుక వాళ్ళు ఏం చేస్తారంటే, పిల్లలకి అనారోగ్యం సోకకుండా, ఎవరికి అనారోగ్యం సోకకుండా అమ్మవారికి భోజనం సమర్పించడం. బోనం అంటే భోజనం ప్రకృతి, బోనం వికృతి. అమ్మవారికి భోజనం పెట్టాలి. అమ్మవారు అంటే ఎవరు అంటే గ్రామదేవత. గ్రామదేవతలకి రూపాలు కానీ ఏవి ఉండవు. అంటే ఉదాహరణకి చాకలి వాళ్ళు ఉంటారు, వాళ్ళు బట్టలు ఉతుక్కునేటువంటి వాళ్ళు, లేదా బెస్త వాళ్ళు ఉంటారు. వాళ్ళు 24 గంటలు నీళ్లలోనే ఉంటారు కాబట్టి అక్కడ గంగమ్మే వాళ్ళ తల్లి. ఎందుకంటే 24 గంటలు వాళ్ళు గంగలోనే ఉంటారు కాబట్టి గంగమ్మే వాళ్ళ దేవత. ఇలా ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉంటుంటారో దానికి సంబంధించినటువంటి భూమే తల్లి. వ్యవసాయం చేసేవాడికి భూమి తల్లి కదా. ఇలా ఒక్కొక్కళ్ళు మైసమ్మ, మారెమ్మ, పోలేరమ్మ, ముత్యాలమ్మ, ఇట్లా మనకు ఉన్నటువంటి గ్రామదేవతలందరూ కూడా, మన గ్రామదేవతల దేవాలయాలు ఇప్పుడు చాలా గొప్పగా కనిపిస్తున్నాయి. కానీ అప్పుడు దేవాలయాలు అసలు ఎంత ఉండేది, దేవాలయం చాలా చిన్నగా ఉంటుంది. కానీ ఏ దేవాలయం దగ్గర చూసినా తండోపతండాలుగా జనాలు ఉంటారు, ప్రజలు చాలా ఉంటారు. అయితే భోజనం అంటే ఏం పెడతారు? మామూలుగా మన దేవాలయాల్లో అయితే ఏ చక్కెర పొంగలో లేదంటే పులిహోరలో ఇవి పెడతారు. మరి ఎందుకు అమ్మకు అట్లా పెడతారు అంటే, మనం తినేదే ఆమెకు సమర్పించి ఆమెకు సమర్పించింది మనం తినడం. ఎవరు తినేది వాళ్ళు సమర్పిస్తారు కదా. కొత్తది తీసుకురమ్మంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మనం పిజ్జాలు, బర్గర్లు నైవేద్యం పెట్టమంటే పెడతామా? ఎందుకంటే అది మన సంస్కృతులు లేనటువంటి విషయం. వాళ్ళు పెడతారేమో, పెడతారేమో తెలియదు. కొన్ని ప్రాంతాల్లో, ఉత్తరప్రదేశ్లో మీకు ఎక్కడ చూసినా రొట్టెల నైవేద్యం ఉంటుంది. రొట్టెలు, సాయిబాబాకు కూడా రొట్టెల నైవేద్యం పెట్టడం ఉంటుంది. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో రొట్టెలు వాళ్ళు స్వీకరిస్తారు, ఆహారంగా స్వీకరిస్తారు. మనం స్వీకరించే ఆహారం అమ్మవారికి బోనంలాగా సమర్పించడం. అందుకని వాళ్ళు మాంసాహారం తీసుకుంటారు కాబట్టి మాంసాహారం తీసుకునే వాళ్ళు కూడా అమ్మవారి దగ్గర బోనం సమర్పిస్తారు. ఆ సమర్పించేటప్పుడు ఎట్లా సమర్పిస్తారు అంటే, ఈ ప్రాణి, నేను తీస్తున్న ప్రాణి ఏదైతే ఉందో ఆ ప్రాణి నీ కోసం తీస్తున్నా, ఆ పాపం నాకు అంటొద్దు, నీకోసం తీస్తున్నా కాబట్టి అదేమన్నా ఉంటే నీకే అని ఆ విధంగా తీసుకెళ్ళి వాళ్ళు ఆ బలి ఇవ్వడం, అమ్మవారికి బలి ఇవ్వడం చేస్తారు. అది చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే, తప్పకుండా ఆడపిల్లని పిలవడం, వాళ్ళకు కూడా బట్టలు పెట్టడం, ఇంకాస్త దాన్ని ఆడంబరంగా, ఇంకాస్త ఆనందంగా, చాలా గొప్పగా చేయడము. అయితే ఇప్పుడు పల్లె ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి అది చాలా గొప్ప పండుగ. ఈ బోనం సమర్పించడం అనేది చాలా గొప్ప పండుగ. అయితే మన భారతీయ సంస్కృతిలో దైవం అనేటువంటి దాన్ని మనం ఖచ్చితంగా ఇలాగే ఉండాలి, ఈ పేరుతో మాత్రమే కొలవాలని చెప్పాం. ఒక పేరు పెట్టి అందరూ కూడా ఈ పేరుతోటే ఈ దేవుడిని కొలుచుకోండి, లేదంటే ఈ పుస్తకంతో మాత్రమే పూజలు చేయండి అని మనం చెప్పాం. ఎందుకంటే మనం కొలిచే దైవానికి, నువ్వు వెంకటేశ్వర స్వామిని కొలిస్తే నీ వెంకటేశ్వర స్వామికి 1000 పేర్లు ఉంటాయి కదా. ఏ పేరుతో పిలుద్దాం? అంతే కదా. బాలాజీ అని, గోవింద అని, ఇట్లా మలయప్ప అని వేరే వేరే పేరుతో మనం పిలుస్తున్నాం. అంటే మన స్వామికే మనకు 1000 పేర్లు ఉంటాయి. ఎందుకు 1000 పేర్లు ఉంటాయి? ఇది మనం ఆలోచించాల్సింది. దేవుళ్ళకి అసలు మన దేవుళ్ళకి ఇన్ని పేర్లు ఎందుకు అంటే, మనకు ఆ వ్యక్తి చేసేటువంటి సహాయాన్ని బట్టి, ఉపకారాన్ని బట్టి, అతని సన్నిహితాన్ని బట్టి. ఇప్పుడు ఒక వ్యక్తి అంటే ఒకళ్ళు అన్న అని పిలుస్తారు, కొంతమంది బాస్ అని పిలుస్తారు, కొంతమంది నా జాన్ జిగిరి ఫ్రెండ్ అంటాడు. ఇట్లా ఒకే వ్యక్తిని ఇంతమంది ఇన్ని రకాలుగా ఎందుకు అంటున్నారంటే, ఆ వ్యక్తి ద్వారా వాళ్ళు పొందేటువంటి ఉపకారమో, సహకారమో లేదా సన్నిహిత్యమో ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి అన్ని పేర్లు వస్తాయి అతనికి.
మీకైనా నాకైనా సమాజంలో ఈ 10 మంది 10 రకాల పేరుతో పిలుస్తూ ఉంటారు. మీరు గురువుగారు అని పిలుస్తున్నారు, ఇంకొకళ్ళు ఇంకో రకంగా, ఇంకోళ్ళు ఇంకో రకంగా పిలుస్తూ ఉంటారు. ఇట్లా ఈ పేర్లను ఎందుకు వస్తాయంటే మనం చేసే పనులు, వాళ్ళకు మనం ఇచ్చేటువంటి, వాళ్ళకు మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని, దేవుడికి మనకున్న అనుబంధాన్ని బట్టి ఎన్ని పేర్లు అవుతాయో తెలియదు. అమ్మవారికి మనకున్న అనుబంధాన్ని బట్టి ఎన్ని పేర్లు, మైసమ్మ అని పిలుస్తుందంటే ఆమెకు అట్లాగే పిలుచుకోవాలనిపించింది, ఆమెకు ఆ శబ్దమే వస్తుంది. మహామహేశ్వరి అని పిలువమంటే ఆమె ఎక్కడ పిలుస్తుంది? మైసమ్మ కాదమ్మా మహేశ్వరి అని పిలవమన్నాం అనుకోండి, ఆమెకు ఆ శబ్దమే రాదు, అందుకే మైసమ్మ అంటుందని. ఇట్లా మనం ఒక్కొక్క దేవత, రేణుకా ఎల్లమ్మ అని వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరినీ ముందు సంతృప్తి, తర్వాత ఇందాక నేను చెప్పినటువంటి దాంట్లో దక్షిణాయనం అనేటువంటిది ప్రారంభమవుతే ఆ దక్షిణాయనంలో ముందుగా పనిలోకి వెళ్ళేదంతా కూడా పల్లె ప్రజలే. ముందు పనిలోకి వెళ్ళేదంతా వాళ్ళే. తర్వాత ఏవైనా వ్యాధులు ఏవైనా వచ్చేస్తే ముందుగా వ్యాధి బారిన పడి ఎక్కువ ఇబ్బంది పడేది కూడా వాళ్ళే. ఎందుకంటే 24 గంటలు వాళ్ళు పొలాలలో, నీళ్లల్లో అక్కడ ఇక్కడ ఉంటుంటారు కాబట్టి ఒక్కొక్కసారి అయితే జ్వరం వచ్చినా కానీ చూపించుకోవడానికి తీరుబడి లేనంతగా పనులు ఉంటాయి వాళ్ళకి. వీటిలన్నించి ఎవరు రక్షించాలి? అసలు వీటన్నింటిలోంచి ఎవరు రక్షించాలి? తర్వాత ఇంతగా హాస్పిటల్స్ కానీ డాక్టర్స్ కానీ అందుబాటులో లేని రోజులు అవి. తర్వాత ఆ రోజుల్లో మనము ప్రతిదానికి ఒక మంత్రం ఉండేది. అంటే మనకు కాలు నొప్పికో మంత్రం, చేయి నొప్పికో మంత్రం ఈ రోజు కూడా ఉంది, ఇప్పటికి కూడా ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా మనం ఏం చేస్తామంటే గొప్పగా బోనాల పండుగ చేస్తాం. అంటే అమ్మవారికి భోజనం సమర్పించడం అనేది ఒక గొప్ప పండుగ. మనం ఈ రోజున 24 గంటలు పూజ చేయగలుగుతున్నాం, కానీ అప్పట్లో పాపం ఆ కుటుంబాలు, ఆ వ్యవస్థలో అలా కుదిరేది కాదు. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి దేవుడి దగ్గరికి వెళ్తే అదే గొప్ప పండుగ. అందుకే బోనాల పండుగ, అందుకే చాలా గొప్పగా చేస్తారు. అసలు బోనాల పండుగ అనగానే చప్పట్లు, తర్వాత డప్పులు, తర్వాత మోతలు, ఈ గందరగోళం అంతా ఉంటుంది. చూసేవాడికి ఇదంతా గందరగోళంగా కనిపిస్తుంది, కానీ లేదు, అది వాళ్ళు ఆనందాన్ని అమ్మవారికి సమర్పిస్తూ వాళ్ళు ఆనందపడిపోవడం. దాన్ని మనం ఎప్పుడు కూడా తప్పుగా చూడకూడదు. నీ పుట్టినరోజు అయితే అంత గందరగోళం చేయొచ్చే, నీ పెళ్లి రోజు అయితే అంత గందరగోళం తీన్మారేసి డ్యాన్స్ చేయొచ్చే, అమ్మవారికి ఎందుకు చేయకూడదు? తప్పకుండా చేయొచ్చు. కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా మనం డిస్టర్బ్గా అనుకోవడానికి వీల్లేదు, చక్కగా జరుగుతుంది. గతంలో కంటే ఈ మధ్యకాలంలో ఆ రకమైనటువంటి అమ్మవారికి బోనం సమర్పించడం అనేటువంటి విషయంలో ఆ రకమైనటువంటి ఆలోచన, ఆ రకమైన ఆచారం ఇంకా పెరిగింది. ఇది మన తెలంగాణ ప్రత్యేకమైన పండగ కావడం మనకు గర్వకారణం, గొప్ప పండుగ. మరి గురువుగారు, ఈ బోనాలు అనేవి మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయా? ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాగే బోనాలు సమర్పిస్తూ ఉంటారు? అయితే అమ్మవారు గ్రామీణ దేవతలు ప్రతి దగ్గర ఉంటారు, వాళ్లకు పండగలు కూడా ప్రతి దగ్గర ఉంటాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి పండుగలు ఉంటాయి, ప్రతి చోట కూడా ఉంటాయి. ఒరిస్సాలో కూడా ఉంటాయి, ఆ తర్వాత ముఖ్యంగా కేరళ, తమిళనాడు ప్రాంతంలో కూడా ఉంటాయి. కాకపోతే వాళ్ళు ఆషాఢ మాసంలో చేయరు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మాసంలో చేస్తూ ఉంటారు. అంటే వాతావరణం, ఇక్కడ మనము వాతావరణాన్ని, అందుకే మనం సనాతన ధర్మం అంటే ఎవరికి అర్థమే చావదు. ఆ మాట ఎన్నిసార్లు చెప్పినా ఏందండి సనాతన ధర్మం అంటే? పాత ధర్మం కాదండి. ఇక్కడ వాతావరణాన్ని పట్టి ఇక్కడ పండుగ ఉంది, ఈ పండుగ ఆచరించాలి అని ఎవరు చెప్తున్నారు అంటే, ఇక్కడ వాతావరణాన్ని బట్టి ఈ వాతావరణానికి అనుకూలమైన పండుగ ఒకటి తయారైంది. అంటే ఈ పండుగ దేన్ని ఆధారం చేసుకొని తయారైంది? ఇక్కడి వాతావరణానికి తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించడాన్నే ఈ ధర్మము అంటారు. అమెరికా వెళితే కోట్ వేసుకోవాలి, ఎందుకని? అది ధర్మం. వేసుకోకపోతే చలికి చచ్చిపోతావు. అక్కడ కోట్ వేసుకోవడం ధర్మం, అది అంతే. అదేవిధంగా వాతావరణానికి అనుకూలంగా మనకు కొన్ని పండుగలు, కొన్ని ఆచారాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ ఆచారం ఎలా ఏర్పడింది అంటే, ఆషాఢ మాసంలో ఉండేటువంటి ఈ మిగిలినటువంటి వాతావరణాన్ని అనుసరించి ఇప్పుడు ఈ విధమైనటువంటి తిండి తింటే బాగుంటుంది, ఈ విధమైన పండుగలు ఆచరిస్తే బాగుంటుంది. తర్వాత అప్పుడు అక్కడ ఉండేటువంటి జనాలు అందరూ కూడా చెయ్యరు, దానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఉదాహరణకి మీకు మృగశిర కార్తె వస్తుంది, చేపలు మింగిస్తారు అందరితో. ఎక్కడి నుంచి వచ్చింది ఆచారం? ఎక్కడి నుంచి వచ్చింది? పూర్వం ఉందా? వేదంలో ఉందా? ఎక్కడుందని మన వాళ్ళు అందరూ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఆచారాన్ని ఎట్లా ఆపుతారు? ఆపేయండి, మీరు చూద్దాం. ఎందుకంటే అదేంటో జనానికి తెలుసు, దానివల్ల ప్రయోజనం ఏంటో జనానికి తెలుసు. అది అలా కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఆ ఆచారం ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఎవ్వరూ రాయాల్సిన అవసరం. ఈ భూమి మీద వచ్చింది, ఈ వాతావరణం నుంచి వచ్చింది, ఈ మనుషుల మధ్యలో వచ్చింది. ఇది సనాతన ధర్మం అంటారు. కాబట్టి ఇది ఎప్పుడు పోదు. సనాతన ధర్మాన్ని ఎవ్వరం తీసేయలేము. ఎందుకంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి, ఇక్కడ ఉన్నటువంటి ఆలోచనలు, మనస్తత్వాన్ని బట్టి ఏర్పడినటువంటి పండుగలు. కాబట్టి వీటి ఏదో మదర్స్ డే, ఫాదర్స్ డే లాగా వచ్చినవి కాదు. ఎవరిదో పుట్టినరోజు నువ్వు జరుపుకో అట్లా వచ్చింది కాదు.
ఇవి ఈ వాతావరణాన్ని బట్టి వచ్చాయి. కాబట్టి దీన్ని సనాతన ధర్మం అంటారు. కనుక ఈ పండుగ భారతదేశం మొత్తంలో కూడా అక్కడక్కడ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు మీద, మీకు అమ్మవారు లేని చోట్లంటూ మీకు ఎక్కడ ఉండవు. ఎక్కడైనా గ్రామీణ దేవతలు ఉంటారు, గ్రామ దేవతలు ఉంటారు. ఆ గ్రామ దేవతలకు అక్కడ వాళ్ళు వేరే వేరే పేర్లతో వేరే వేరే విధమైనటువంటి పండుగలు చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ మాసంలో చేయరు. వాళ్ళకి ఏ మాసంలో ఇలాంటి వాతావరణం ఉండి ఇలాంటి అవసరం ఏర్పడుతుందో అప్పుడు చేస్తారు. మరి గురువుగారు, మీరన్నట్టు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల ప్రజల్లో భక్తి పెరుగుతుంది అనుకోవచ్చా, లేకపోతే మూఢనమ్మకాలు పెరుగుతున్నాయి అనుకోవచ్చా? ఇది కొంచెం గడ్డు ప్రశ్నే, చిక్కు ప్రశ్న. అయితే ఇప్పుడు బోనాల పండుగ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, బోనాల పండుగలో భక్తి సగం భయం సగం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ పండుగ ఏర్పడిందే భయంలోంచి ఏర్పడింది, భక్తిలోంచి కాదు. భయంలోంచి అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి క్రిమికీటకాలు, రోగ వ్యాప్తి, అరిష్టాలు, ఇలాంటివన్నీ బోల్డని ఉంటాయి. వీటన్నిటి నుంచి మమ్మల్ని కాపాడు తల్లి అని వాళ్ళు చేసేటువంటి పండుగ. అంటే దీని వెనకాల మొత్తం ఏముంది? భయమే ఉంది. దీని వెనకాల అంతా ఏముందండి? భయం ఉంది. మరి భక్తి ఎక్కడ ఉంది అంటే, వాళ్ళ జీవితంలో ఇప్పుడు ఉదాహరణకి అంత ఖర్చు పెట్టి పండుగ చేయలేని పరిస్థితుల్లో కూడా అంత ఖర్చు పెడతారు. అంత ఆనందం లేకున్నా కానీ వాళ్ళు అంత ఆనందాన్ని ప్రదర్శిస్తారు. తర్వాత అంతకుముందు తన్నుకునేవాడు, కొట్టుకునేవాడు కూడా ఊరంతా ఏకమై ఒక దగ్గర పండుగ చేస్తారు. ఇగో ఇక్కడ మనకు ఆ భక్తి కనపడుతుంది అమ్మవారి దగ్గర. భక్తి అంటే దాన్ని ఏమంటారంటే, మనకు మీరైనా నేనైనా కారం, ఒంట్లో కారం, ఏదైనా కారం తింటే అందరం ఒకే రకంగా ప్రవర్తించాలని ఏం లేదు. ఒకడు ఎగిరి గంతులు వేస్తూ ఉండొచ్చు, ఒకడు గప్చుప్గా వెళ్ళి ఒక మంచినీళ్ళు దాగి రావచ్చు, ఒకడు అవతల వాడిని తిడుతుండొచ్చు, ఏంట్రా ఈ కారం అని. అంటే ఆ కారం తిన్నటువంటి వాడిలో వికారాలు ఇన్ని రకాలుగా ఉన్నాయి, ఒకే రకంగా ఉండవు. అదేవిధంగా భక్తి కూడా ఒకే రకంగా ఉండాలని ఏం లేదు. ఒకడు గంతులేస్తుండొచ్చు, ఒకడు సిగం ఊగుతుండొచ్చు, ఒకడు అరుస్తూ ఉండొచ్చు, ఒకడు మౌనంగా కూర్చోవచ్చు. వాడు ఎట్లా చేస్తాడో మనకేం తెలుసు. ఆ భక్తి అనేది వాడిలోకి ప్రవేశించిన తర్వాత ఏమైనా చేయొచ్చు. ఎలా పడితే అలా చేసేటువంటి విధానాన్ని చూసి మనం ఏమనుకుంటామంటే, వీళ్ళందరికీ భక్తి లేదు, నటిస్తున్నారు అనుకుంటాం. సరే, నటించేవాళ్ళు కొంతమంది ఉంటే ఉండనివ్వండి, అది వేరే విషయం. కానీ నిజంగా భక్తి ఉంటుంది. తర్వాత ముఖ్యంగా గ్రామీణ వర్గాల్లో ఉన్నటువంటి వాడు నటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు హృదయపూర్వకంగా, మామూలుగా మీరు చూస్తే ఒక పల్లెటూరికి ఒక రాజకీయ నాయకుడు వెళ్తేనే వాళ్ళలో బోల్డంత భక్తి కనపడుతుంది. ఈయన లేకపోతే మేము అసలు, ఈయన లేకపోతే మేము ఎక్కడ ఉన్నాం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. అంటే ఇంత భక్తి ఉందా అనిపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ప్రేమను ప్రకటించే విధానం. ఒక రాజకీయ నాయకుడి మీదనే అంత ప్రేమ ప్రకటిస్తే అమ్మవారి మీద ఎంత ప్రేమ ప్రకటిస్తారు? వాళ్ళకి ఆ భక్తి లేకుండా ఎలా ఉంటుంది? కాకపోతే ఇప్పుడు సమాజంలో భక్తి ఎక్కువగా ఉందా, మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నాయా అంటే, చదువుకున్న వాళ్ళలో కూడా మూఢనమ్మకాలు పెరుగుతూ ఉన్నాయి. భక్తి పెరుగుతోంది, దాంతోపాటు మూఢనమ్మకాలు కూడా ఎక్కువగానే పెరుగుతున్నాయి. దాన్ని మనం ఏం చేయలేదు. గురువు గారు, ఈ కరుంగులి మాల చూసారా? ఈ కరుంగులి మాలలు ఇప్పుడు చాలా మంది ధరిస్తున్నారు. విఎవ్వీస్, సెలబ్రిటీస్ దగ్గర నుంచి కామన్ పీపుల్ వరకు వేసుకుంటున్నారు. అసలు ఏంటి వీటి వల్ల సక్సెస్ ఉందా? ఇది వేసుకుంటే దిష్టి ఏమన్నా పోతుందా? లేకపోతే మనం ఏ పని అయితే చేస్తున్నామో, ఏ వృత్తి అయితే చేస్తున్నామో అందులో అభివృద్ధి ఏమైనా ఉంటుందంటారా? అంటే ఇప్పుడు మన ఛానల్ దీనికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తుందా? దీంట్లో నిజానిజాలని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తోందా? ఇప్పుడు నువ్వు తెప్పించావా ఈ మాల? మరి తెప్పించేటప్పుడు మీరు అన్నీ చూసుకుంటారు. ముందు తెప్పించేటప్పుడు దాన్ని ఏమంటారు, కింద వీళ్ళ అభిప్రాయాలు చూసి ఇది వేసుకున్నాను, చాలా బాగుంది, మీరు కూడా తెచ్చుకోండి. చాలా మంది సెలబ్రిటీస్ కూడా చూశాను నేను చేతిలో వేసుకోవడం. సరే, ఏదేమైనా మాల మాత్రం చూడడానికి బాగుంది, చూడడానికైతే అది బాగుంది. అయితే విషయం ఏంటంటే, ఏంటో మనకు కూడా తెలియదు, ఈ సమాజంలో కొన్ని అట్లా జరిగిపోతూ ఉంటాయి. ఒకప్పుడు రుద్రాక్ష మాలల పిచ్చి ఉండేది మనకు. ఒక 30 సంవత్సరాల క్రితం ఎంత పిచ్చి అంటే, ఇందిరాగాంధీ ఏకముఖి రుద్రాక్ష వేసుకుంది, ఇంకా పలానోళ్ళెవరో ఎన్టీ రామారావు గారు ఏకముఖి రుద్రాక్ష వేసుకున్నారు. ఇట్లా ఎవరో పెద్ద పెద్ద పేర్లు చెప్పి ఆ రుద్రాక్ష మాల గురించి చెప్పేసి మామూలు జనానికి ఊదర కొట్టేసేయడం. సరే, పాపం రుద్రాక్ష మాల వేసుకోవడం తప్పేం లేదు, ఎవరైనా వేసుకోవచ్చు. కానీ దాంట్లో మళ్ళీ ఏకముఖి, ద్విముఖి, బహుముఖి, దానికోసం ప్రయత్నాలు. ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతున్నాయో దాని పట్ల జనం యొక్క డిమాండ్ ఎప్పుడైతే పెరిగిందో దాని వెనకాల వ్యాపారాలు, మళ్ళీ దాంట్లో డూప్లికేట్లు. ఏది రుద్రాక్ష మాలలో ఇవన్నీ ఎన్ని కావాలో అన్నొచ్చి మీరు ఇప్పటికి కూడా చూస్తూ ఉంటారు. మీరు ఆ రుద్రాక్ష మాల వేసుకుంటే మీకు బాగుంటుంది, ఈ రుద్రాక్ష మాల వేసుకుంటే. మన భారతీయ సంస్కృతిలో ఎలా ఉంటుంది అంటే,
మనం అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఆ చెట్టుకి, పుట్టకి, రాయికి, రప్పకి, ప్రతిదానికి కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. అట్లా ఇచ్చేటువంటి దాంట్లో మన వాళ్ళు కొన్ని శ్రేయస్కరమైనటువంటి వాటిని మనకు కొన్నింటిని ఇది బాగుంటుంది ఉంచండి అని చెప్పారు. మనం ఉదాహరణకి గంధం ఉంది. గంధాన్ని వాడితే నిజం కూడా మంచిదే, ఆరోగ్యానికి ఆరోగ్యం, మంచి అద్భుతమైనటువంటి సువాసన. మనం ఏం చేస్తాం, దాన్ని గంధం దొరక్క, సరైనటువంటి గంధం దొరక్క, దాని డూప్లికేట్లు ఏంటంటో పౌడర్స్ అన్ని తయారు చేసుకొని, చివరికి అది కూడా సరిపోక పర్ఫ్యూమ్స్ తయారు చేసుకొని ఏదో చేస్తూ ఉన్నాం. కానీ ఈ పర్ఫ్యూమ్ ఎందుకోసం తయారైందంటే గంధం కోసం. గంధం ఇచ్చేటువంటిది వేరు. గంధంలో కేవలం సువాసన మాత్రమే ఉండదు, చల్లదనం కూడా ఉంటుంది. అదే మీరు పర్ఫ్యూమ్ కొట్టుకుంటే కొంచెం మంట, దురద కూడా ఉంటుంది. దాన్ని ఒంటి మీద వెంటనే కొట్టుకోలేరు మీరు, ఈ బట్టల మీద తప్ప. అదే గంధం అట్లా కాదు, ఒంటి నిండా పూసుకున్నా ఏం కాదు. చందనం అలంకరిస్తారు కదా శివలింగానికి కానీ, ఆదివరాహ స్వామికి కానీ చందన అలంకారం అసలు దేవుడికి ప్రత్యేకంగా ఉంటుంది. అంటే దాంట్లో ఒక శీతలీకరణ అనేటువంటిది ఒకటి ఉంటుంది, గుణం ఉంటుంది. ఆ గుణాన్ని బట్టి చందనం. అట్లాగే మన వాళ్ళు ఏం చేస్తారంటే రుద్రాక్షమాలకు కూడా మనకిచ్చేటువంటి, అంటే దానివల్ల దాంట్లో మళ్ళీ ఏకముఖి, ద్విముఖి, బహుముఖి ఇవన్నీ అసలు లేనే లేవండి. ఇదంతా మనం కల్పించుకున్నవి. అంటే ఇప్పుడు మన నలుగురం రుద్రాక్షమాల వేసుకున్నాం అనుకోండి, నా దగ్గర కూడా ఉందా తన, నీ దగ్గర మాల కంటే నాకు చాలా గొప్పది తెలుసా అని నేను అనాలి. ఎందుకంటే చూసావా నా దగ్గర ఏకముఖి ఉంది, అదో నాకో దాని వల్ల ఈగో సాటిస్ఫాక్షను, లేదంటే వాడికంటే నేను గొప్ప అని చెప్పుకోవడం తప్ప ఇవన్నీ ఏమీ లేవు. రుద్రాక్షమాల ఏ ముఖమైనా ఒకే ముఖంగా పనిచేస్తుంది. అట్లా అదొక 40 సంవత్సరాల పిచ్చి నడిచింది. దానికి అడ్వర్టైజ్మెంట్లు, పేపర్ అడ్వర్టైజ్మెంట్లు, తెప్పించుకోవడాలు, శ్రీశైలం వెళ్ళి వెతుక్కోవడాలు, ఎంత జరిగిందో దాని వెనకాల చాలా జరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి ఏమొచ్చింది, వేరే వేరే చిన్న చిన్న మాలలు వస్తూ ఈ వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు పిల్లి కన్ను రాయి అని, తర్వాత శనిదోష నివారణ కోసం నల్ల రాయి, నల్ల కన్ను రాయి అని పెట్టి దండలు తయారు చేస్తారు. ఆ దండలు బ్రాస్లెట్ లాగా తయారు చేస్తారు, మెడలో గొలుసులాగా తయారు. అవి కూడా అందరు వేసుకున్నారు. వేసుకోని వాడంటూ లేనేలేడు. అదొక ట్రెండ్ నడిచింది. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ కరంగుళీ మాల ఇది నడుస్తుంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది. కొన్ని వేల సంవత్సరాలు ఎప్పుడైతే మనకు రుద్రాక్షమాల ఉందో అప్పటి నుంచి ఇది కూడా ఉంది. కానీ దీన్ని అప్పుడు ఎవరు పక్కకు పెట్టి, రుద్రాక్షమాల కంటే ఇది గొప్పది కాదు, తులసిమాల కంటే గొప్పది కాదు, స్ఫటికమాల కంటే ఇది గొప్పది కాదు అని పక్కకు పెట్టేశారు అందరు. కానీ ఇప్పుడు మీకు ఒరిజినల్గా రుద్రాక్షమాల దొరకట్లేదు, స్ఫటికం దొరకట్లేదు, తులసి దొరకట్లేదు. అంతో కొంత తులసి దొరుకుతుంది, ఒరిజినల్గా దొరకట్లేదు. కాబట్టి అవన్నీ దొరక్కపోయే వరకు మళ్ళీ దీనికి ఒక డిమాండ్ వచ్చిందనమాట. దీన్ని బయటికి తీసుకొచ్చారు. దీనికి డిమాండ్ ఎలా వస్తుంది అంటే, దీన్ని పలానా సినిమా యాక్టర్ వేసుకున్నాడు, పలానా డాక్టర్ వేసుకున్నాడు, పలానా లాయర్ గారు వేసుకున్నారు, పలానా నాయకుడు వేసుకున్నాడు. ఇట్లా మనం ఒక నలుగురిని చూపించేస్తాం, లేదా మనకు తెలిసిన ఒక నలుగురు వేసుకుంటారు. ఆ నలుగురు వేసుకుంటే మనం అది చూసి ఓహో అందుకే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఇప్పుడు సినిమాలో కథ లేకపోతే కమల్ హాసన్ అయినా ఒకటే, కళ్ళు చిదంబరం అయినా ఒకటే. ఆ సినిమా ఫెయిల్ అవ్వడానికి సినిమాలో కథ ఉంటే కళ్ళు చిదంబరం అయినా పాస్ అవుతుంది కదా, దానికి కమల్ హాసన్ ఎందుకు అసలు? అంతే కదా. అదేవిధంగా మనం చేసేటువంటి ప్రయత్నంలో, మానవ ప్రయత్నంలో లోపం లేకుండా ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక చక్కగా, ఒక మంచి దృక్పథంతో నువ్వు పనిచేస్తున్నప్పుడు మాత్రమే ఈ మాలలన్నీ నీకు సహకరించగలవు. అప్పుడప్పుడు మీరు అడ్వర్టైజ్మెంట్లు చూస్తే, చెప్పుల అడ్వర్టైజ్మెంట్లో ఏం చేస్తారంటే మిమ్మల్ని ముందు ఉంచుతాయి అని చెప్తాడు. ఏవి? చెప్పులట. బూట్లు, చెప్పుల అడ్వర్టైజ్మెంట్లో ప్రతి విషయంలో మిమ్మల్ని ముందు ఉంచుతాయి అని చెప్తాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆ చెప్పులు వేసుకుంటే మనం ఫస్ట్గా ఉంటామని అర్థం. నిజమా ఇది? కరెక్టా? అంటే అదే ఆ చెప్పులు వేసుకుంటే మార్కులు వచ్చేస్తాయి, ఆ చెప్పులు వేసుకుంటే వ్యాపారంలో లాభాలు వస్తాయి. అవునా? నడవకుండా వేసుకొని కూర్చుంటే ముందుంటాడండి వాడు? నడిచేవాడు కదా ముందర ఉంటుంది. పరిగెత్తేవాడు, నడిచేవాడు ఆ చెప్పులు వేసుకొని నడవడమో పరిగెత్తడమో చేస్తే వాడు ముందు ఉంటాడు. సరే, మిగిలిన చెప్పుల కంటే ఇవి కొంచెం సౌకర్యవంతంగా ఉంటాయేమో తెలియదు. అవునా కాదా? అడ్వర్టైజ్మెంట్ విషయం అయితే అదే కదా. అంటే నడిచేవాడికి ఆ చెప్పులు, ప్రయత్నం చేసేవాడికి ఈ మాలలు. ఏమీ ప్రయత్నం చేయకుండా ఇళ్లలో కూర్చునే వాడికి ఏ మాల పనిచేయదు, అక్షరమాల కూడా పనిచేయదు, ఏ మాల కూడా పనిచేయదు. తర్వాత చాలామంది ఇవన్నీ ఎందుకు నమ్ముతుంటారంటే, వాళ్ళలో ఉన్న లోపాలు సరిదిద్దుకోలేని వాళ్ళు మాత్రమే ఇవి నమ్ముతారు. అంటే ఎవరో చెప్తారు నీ మీద నెగిటివ్ దృష్టి ఉంది అని చెప్తారు. మరి ఎట్లా పోవాలంటే ఎట్లా? మరి నా దగ్గర పాజిటివ్ అవ్వాలంటే ఎట్లా? అసలు నీ మాట పాజిటివ్ ఉండాలి కదా, నీ చూపు పాజిటివ్ ఉండాలి కదా, నువ్వు 10 మందితో ఉండే నీ రిలేషన్ పాజిటివ్ ఉంటే అసలు నెగిటివ్ ఎక్కడ ఉంటుంది?
చిన్న విషయం కదా అది. కానీ మనం అట్లా అనుకో. మనం ఏమనుకుంటే నేను చాలా అందంగా ఉన్నాను కాబట్టి నా మీద నెగిటివ్ ఉంటుందేమో, నేను చాలా గొప్ప స్థాయిలో ఉన్నాను కాబట్టి నా మీద నెగిటివ్. ఎవడు చూస్తాడండి? శతకోటి లింగాల్లో బోడి లింగం. అసలు మనల్ని ఎవడు చూస్తున్నాడు ఈ సమాజంలో? నీకే ఎందుకు దిష్టి తగులుతుంది? గుడిసెవాడు కూడా నాకు దిష్టి తగిలిందని అనుకుంటున్నాడు, డాబావాడు కూడా దిష్టి తగిలిందని అనుకుంటున్నాడు. కాబట్టి ఇవన్నీ శుద్ధ దండగ, శుద్ధ అబద్ధం. నచ్చిందండి, చాలా బాగుంది, మెడలో వేసుకుంటే. నేను ఇందాక చెప్పాను చూడడానికి బాగుందని చెప్పా కదా. కర్ర అంగుళి చేతితో తయారు చేస్తారు, చక్కగా తయారు చేస్తారు కాబట్టి అది నల్లమద్దితో తయారు చేస్తారట. అక్కడెక్కడో కర్ణాటకలో డిండిగల్లో ఎక్కడో దొరుకుతున్నాయట. ఇప్పుడు అది చాలా పెద్ద వ్యాపారం అనుకోండి, మీరు కూడా తెచ్చిపెట్టుకుంటే చక్కగా వ్యాపారం చేసుకోవచ్చు. మాలాంటి వాడు ఉంటే దీన్ని పూజ చేసి ఇస్తాను, మహిమాన్వితంగా తయారు చేసి ఇస్తాను అంటే ఇంకా గొప్ప వ్యాపారం అవుతుంది. కానీ అంటే నమ్మడం అనేది, దేన్నో ఒకదాన్ని నమ్మడం అనేది మనకున్నటువంటి బలహీనత. ఇలాంటి బలహీనతలు ఉన్నంతకాలం ఇలాంటి వ్యాపారాలు, ఇలాంటి ట్రెండులు నడుస్తూనే ఉంటాయి. దాంట్లో ఈ కరంగుళి మాల ఒకటి. చూశారు కదా గురుగారు చెప్పే సత్యాలను. మరికొన్ని టాపిక్స్ మనం డిస్కషన్ చేసే ముందు చిన్న విరామం తీసుకుందాం. మన పండుగలు మన సంస్కృతి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురువుగారు, మరి వారాహ మాలలు కూడా చాలా నడుస్తున్నాయి ఇప్పుడు. అది ఒకరు వేసుకోవడం వల్లనా, లేకపోతే ఇంత ముందుకు ఉన్నదా, లేకపోతే దీన్ని కూడా పవన్ కళ్యాణ్ ద్వారానే వచ్చిందని అనుకోవచ్చా? ఈ వారాహి మాల పోయిన ఇయర్ తను వేశాడు, ఇప్పుడు మళ్ళీ అదే ట్రెండ్లో అందరూ వేస్తున్నారు, దేశవ్యాప్తంగా స్టార్ట్ అయినాయి. అసలు ఆ మాల నియమాలు ఏంటి, ఎలా ఉండాలి? నవరాత్రి మాలలు ఇవి సేమే ఉంటుందా, ఒకే తీరుగా పాటించవచ్చా దీని నియమాలు? అమ్మవారికి సంబంధించింది అది కూడా. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను. మన ఇళ్ళలో మనందరికీ అమ్మలు ఉన్నారు. మన అమ్మలు ఉదాహరణకి పండగ రోజు, పండగ ముందు రోజు ఇల్లు దులపడం అనే ప్రోగ్రాం చేస్తారు. చేసేటప్పుడు ఎలా చేస్తారు వాళ్ళు అంటే, చింగులు పైకి చెక్కొని ఈ కొంగును గట్టిగా నడుము చుట్టుకొని, ఓ చేతిలో బూజు దులిపే కర్ర పట్టుకొని, ఇంకో చేతిలో చెత్త చాట పొరక పట్టుకొని, ఒక బకెట్టు లోట ఇవన్నీ పట్టుకొని వాళ్ళ అవతారం. సహజంగా ఏ అమ్మ అవతారమైనా ఇల్లు దులిపేటప్పుడు ఇలాగే ఉంటుంది. మీ అమ్మైనా, మా అమ్మైనా, ఏ అమ్మైనా అలాగే ఉంటుంది. అవునా? ఇది ప్రతి అమ్మకు ఉండేటువంటిది. అయితే ఆమె ఆ విధంగా కష్టపడి ఆ ఇల్లు శుభ్రం చేయబట్టే ఇల్లు బాగుంటుంది, మనం దాంట్లో ఉంటాం కదా. అదే అమ్మకు మనం పెళ్లి రోజు శుభాకాంక్షలో, లేదంటే ఆమె పుట్టినరోజు శుభాకాంక్షలో, లేదంటే మదర్స్ డే శుభాకాంక్షలో తెలియజేయాల్సి వచ్చినప్పుడు మీరు ఏ ఫోటో పెడతారు అని అడుగుతున్నా. ఆ ఫోటో పెడతారా? మీ అమ్మ ఓ చేతిలో బూజు కర్ర పట్టుకొని, ఓ చేతిలో లోటా పట్టుకొని, బకెట్ పట్టుకొని, పొరక పట్టుకున్నది, జుట్టు ఇట్లా మూడేసుకొని ఇలా చేసుకున్న ఫోటో మీరు పెడతారా? పెట్టరా? ఏ ఫోటో పెడతారు అసలు? జనరల్గా మన అమ్మ ఫోటో అంటే ఏం పెడతాం మనం? చక్కగా ఆమె తయారై ఉండి పట్టు చీర కట్టుకోను, లేదంటే చాలా బాగా ఎక్కడైతే ఉంటుందో, ఒకవేళ ఆ ఫోటో ఏమైనా కొంచెం నల్లగా ఉంటే దాన్ని టెక్నికల్గా కొంచెం తెల్లగా చేసి కూడా ఇంకేదో చేసి మా అమ్మ చాలా బాగుంటుంది అనిపించుకునే ఫోటోనే పెడతాం. అవునా? అంటే నీ అమ్మ దగ్గరికి వస్తే అందంగా ఉండాలా? ఆ అమ్మ ఎట్లున్నా పర్లేదా? ఆమె కూడా అమ్మే కదా. అదే అవునా కదా? ఏ అమ్మ అమ్మ? ఇప్పుడు వారాహి అంటున్నావు. ఆ వారాహి అనే అమ్మ ఏ అమ్మ అంటే, ఏ అమ్మనైతే ఇంతకుముందు పార్వతి అన్నావో, ఏ అమ్మనైతే ఇంతకుముందు లలిత అన్నావో, ఆ అమ్మే ఇప్పుడు వారాహి. వ్యాఘ్రముఖి, కూష్మాండ, ఈ పేర్లన్నీ కూడా ఆమెకు సంబంధించినటువంటివే. ఏది మహిషాసుర మర్దని, కాళిక, ఈ పేర్లన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఆమెకు సంబంధించినవి. ఆమెను మనం అన్ని రూపాల్లో అన్ని రకాలుగా ధ్యానిస్తూ ఉంటాం, కొలుస్తూ ఉంటాం. నవరాత్రుల్లో 9 స్వరూపాల్లో ఆమెను ధ్యానం చేస్తాం. చేసినప్పుడు మరి ప్రత్యేకంగా ఈ వారాహి ముఖం అనేటువంటిది, వారాహం అంటే పంది ముఖం, నో డౌట్, దాంట్లో ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు. ఒక పంది ముఖం తీసుకొచ్చి అమ్మవారికి పెట్టి మనం ఆరాధిస్తూ ఉన్నాం. అవునా? ఏ అమ్మవారికి అంటే ఇంతకుముందు చెప్పిన లలిత, పార్వతి అని. ఈ లలిత అంటే ఏమిటి అర్థం తెలిసిన? లలిత అంటే మెలోడియస్ ఆఫ్ బ్యూటీ అని అర్థం. అంటే అందానికి కూడా ఒక లాలిత్యం ఉంటుంది, ఒక దాని ఏమంటారు, ఒక మంచి గమకం, అద్భుతం. అందం అంటే ఏదో అలా ఉండడం కాదు, ఒక మంచి వినడానికి, చూడడానికి సొంపుగా ఉండడం. ఆ సొంపుగా ఉండడాన్నే లలిత అంటారు. అంటే బ్యూటీ ఆఫ్, మెలోడీ ఆఫ్ బ్యూటీ, అందంలో ఉండేటువంటి లాలిత్యం, అదే పార్వతీదేవి. ఆమెను గౌరీ అంటాం. అంటే ప్రపంచంలో అంతకంటే గొప్ప కలర్ లేదని అర్థం. గౌరము అంటే తెల్లదనము పచ్చదనము కలిసినటువంటిది.
అంతకంటే గొప్పగా లేదని. ఇంకా అంతేకాదు, మన ఆదిశంకరాచార్యుల వారు సౌందర్య లహరి అని చెప్పేసి ఎన్ని శ్లోకాలు రాసుకున్నారో ఆమె అందాన్ని గురించి, అమ్మ యొక్క అందాన్ని గురించి. మన దగ్గర కవులు అమ్మ అందాన్ని కూడా వర్ణిస్తూ ఉంటారు. సరస్వతీదేవి అందాన్ని, లక్ష్మీదేవి అందాన్ని, వీళ్ళందరినీ కూడా వర్ణిస్తూ ఉంటారు. అంటే మన ఉద్దేశం ఏంటంటే, మా అమ్మ అందంగా ఉంటే నేను అందంగా ఉంటాను. మరి మా అమ్మ పందిముఖమైతే ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఆ అమ్మకు అది మర్యాద అవుతుందా, అమర్యాద అవుతుందా? లలిత లాంటి అమ్మకు, పార్వతీ లాంటి అమ్మకు ఒక పందిముఖం తగిలించి, అమ్మా నువ్వు నాకు ఇలా ఉంటే బాగుంటుందమ్మా అంటే అది నిజంగా మర్యాద అవుతుందా, అమర్యాదనా, సన్మానమా, అవమానమా? ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అనగానే ఇప్పుడు మీరేమంటారంటే, అదేందండి పవన్ కళ్యాణ్ కూడా అదే చేస్తున్నాడు కదా అంటే, మనకి బీజాక్షరాలని కొన్ని ఉంటాయి, మంత్రాలు బీజాక్షరాలని కొన్ని ఉంటాయి. ఈ బీజాక్షరాలు దాని ద్వారా వచ్చేటువంటి స్వరూపాలు, స్వభావాలు, తర్వాత ప్రభావాలు ఎలాంటివి అంటే, నన్ను అడిగితే ఒక చైనా సైన్స్ ల్యాబ్ లాంటివి. చైనా సైన్స్ ల్యాబ్ అంట. చైనా సైన్స్ ల్యాబ్ అనే మాట ఎందుకు ఉపయోగిస్తున్నా అంటే, వాడు అర్థం పర్థం లేకుండా దేన్నైనా కలుపుతాడు, ఏంటేంటో కలుపుతాడు, ఏంటంటో వాడు సృష్టిస్తూ ఉంటాడు. మనకున్న బీజాక్షరాలన్నీ కూడా అట్లాగే ఉంటాయి. గణపతికి లక్ష్మికి ముడిపెడతాం, ఇంకా దేనికో ముడిపెడతాం. ఆ గణపతి కాదు, ఈ లక్ష్మి కాదు అంటాం, మళ్ళీ దీన్ని అంతా తీసుకుపోయి నిరాకారంలో కలుపుతూ ఉంటాం. మనం ఏదేదో సమర్థిస్తూ ఉంటాం. కానీ ఆ బీజాక్షరాలతో వచ్చేటువంటిది ఏదైతే ఉంటుందో, ఆ బీజాక్షరాలతో వచ్చేది వేద మంత్రాల్లో ఉండదు. అది మనం తర్వాత మన ఋషులు క్రియేట్ చేసినటువంటిది. కాబట్టి అట్లా చేసినటువంటి దాంట్లో అమ్మవారిని ధ్యానించడంలో కూడా వామాచారమని, దక్షిణాచారమని అనేక ఆచారాలు ఉంటాయి. అలా ఉన్నటువంటి దాంట్లో అమ్మకి ఇంకా చాలా ఉన్నాయండి. చిన్న మస్తక దేవి అని ఇంకా అనేక రకాలుగా ఉన్నాయి. ఇంకా మీరు వైజాగ్లో ఒక దేవాలయం పూర్తిగా అమ్మవారి నగ్నంగా ఒక 32 స్వరూపాలు ఉంటాయి. అమ్మవారు పూర్తి నగ్నంతో ఉంటాయి. విశాఖపట్నంలోనే ఎక్కడో అనుకుంటున్నాను, నేను చూశాను. అంటే నేను ఎందుకోసం చెప్తున్నా అంటే, ఒక్కొక్కరి ఉపాసనా పద్ధతిలో ఒక్కొక్కరి అమ్మవారిని ఆ విధంగా దర్శించారు. ఇక్కడ నేనేమడుగుతున్నా, నువ్వు ఉపాసననా? నువ్వు ఉపాసనా పద్ధతిలో దర్శిస్తున్నావా? నువ్వు ఒక మహర్షివా? తర్వాత ఎవరైతే ఉపాసనా పద్ధతిలో దర్శిస్తున్నారో వాళ్ళకి అమ్మ యొక్క ప్రథమ స్వరూపం తెలిసి ఉంటుంది. వాళ్ళకి అమ్మ యొక్క ప్రథమ స్వరం అంటే, మీ అమ్మను నువ్వు ఏ రూపంలో ఉన్నా గుర్తుపట్టాలంటే అసలు అమ్మ అంటే ఏంటో నీకు తెలుసు. కాబట్టి ఆమె ఇప్పుడు ఏమే గెటప్ వేసుకున్నా, ఏ రూపంలో ఉన్నా నువ్వు గుర్తుపట్టగలుగుతావు. ముందు అది తెలియకుండా ఇది గుర్తుపట్టడం చాలా కష్టం. అదేవిధంగా నువ్వు పార్వతిని ధ్యానించినా, లలితను ధ్యానించినా, లక్ష్మిని ధ్యానించినా, సరస్వతిని ధ్యానించినా, ముందు ఆమెను నువ్వు సిద్ధి పొందు. ఆమెను సిద్ధి పొందిన తర్వాత దీంట్లోకి రావాలి. కానీ పవన్ కళ్యాణ్ వారాహి అనే వెహికల్ పెట్టుకున్నాడు, దాంట్లో ఆయన సక్సెస్ అయ్యాడు కాబట్టి నేను వారాహిమాల వేసుకుంటా అంటే ఇంకా దానికంటే దౌర్భాగ్యం లేదు. ఈ మత మార్పిడులు చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఈ మానసిక దౌర్బల్యంలో ఉండేవాళ్ళే. అర్థమైందా? ఒకవేళ ఆయన వారాహి దీక్ష అంటే దీక్ష వేరు, ఉపాసన వేరు. ఇక్కడ మీకు తెలియట్లేదు. దీక్ష అంటే 40 రోజులు మాత్రమే చేసేది. ఉపాసన అంటే జీవితాంతం నాకు ఇదే నా మంత్రం అనుకొని ఒక గురువు ద్వారా పొంది చేసేది. బహుశా మరి పవన్ కళ్యాణ్ ఆ విధంగా తీసుకున్నాడేమో, మనకు తెలియదు కదా. అదేవిధంగా రజనీకాంత్ గురించి కూడా చెప్తూ ఉంటారు, ఆయన కూడా ఒక గురువు ఉన్నారని ఆధ్యాత్మికంగా చెప్తూ ఉంటారు. వాళ్ళు నిజంగానే ఒక గొప్ప ఉపాసనలో ఉన్నారేమో. వాళ్ళు అంత గొప్ప ఉపాసనలో ఉన్నారు కాబట్టి ఈ స్వల్పమైన ఆచారం కూడా, దీక్ష కూడా వాళ్ళకి గొప్పగా ఫలించింది. అంతేగాని అమ్మవారిని అంటే నా మట్టుకు నేనైతే మీ అమ్మ ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో కానీ మా అమ్మ అయితే చాలా అందంగా ఉండాలి, మంచిగానే ఉండాలి. నాకంటే అందంగా ఉండాలి మా అమ్మ. నేనైతే అలాగే కోరుకుంటా. అలాంటి దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో ఆహ్వానించను. నాకు అది నచ్చదు కూడా. ఎందుకంటే అక్కడ నేను పార్వతిని ఊహించుకోవాలి. ఒక పంది మొహం తీసుకెళ్ళి పార్వతిని ఊహించుకోవాలి. ఓ పంది మొహంలో నేను లలితను ఊహించుకోవాలి, లక్ష్మిని ఊహించుకోవాలి. ఇవన్నీ జరిగే పనులు కాదు, చాలా కష్టమైన పని. అయితే ఇక్కడ మీరు నన్ను వెంటనే ఇంకో ప్రశ్న కూడా అడగచ్చు. ఏమండి మరి విష్ణుమూర్తికి కూడా వరాహ రూపం ఉంది కదా, ఆయన కూడా పంది అవతారం ఎత్తాడు కదా, మరి దాని గురించి ఏం మాట్లాడతారు? అక్కడ అమ్మవారైనా సరే, అక్కడ వాళ్ళైనా సరే ఆ సందర్భంలో ఆ వేషం వెయ్యాల్సి వచ్చింది. వాళ్ళు ఆ సందర్భంలో అలా ఉండవలసి వచ్చింది. ఏదో ఒక దుష్ట శిక్షణకో, శిష్ట రక్షణకో, ధర్మ పరిరక్షణకో వాళ్ళు ఆ వేషం వెయ్యవలసి వచ్చింది, ఆ అవతారం ధరించవలసి వచ్చింది కాబట్టి ధరించారు. అందుకే నేను మీకు ఇందాక ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పా. అమ్మ అన్ని అవతారాలు ధరిస్తుంది. ఇల్లు దులిపే అవతారం కూడా ధరిస్తుంది. ఆ ఇల్లు దులిపే అవతారాన్ని మనం ఆహ్వానించాం కదా, దాన్ని ఫోటో తీసుకొని పెట్టుకోం కదా. మనకు అమ్మ ఎప్పుడైనా ఎట్లా ఉండాలి, అందంగానే కనిపించాలి కదా.
అసలు అమ్మ వారానికి ఒకసారి ఇల్లు దూరుపుతూ అట్లా ఉంటుంది. అయినా కానీ మన అమ్మ గురించి పరిచయం చేసేటప్పుడు చెప్పేటప్పుడు ఆ ఫోటోని చూపించం కదా. మరి నువ్వెందుకు ఈ విధంగా వరాహి అమ్మవారిని చూపిస్తున్నావు? మా అమ్మ చాలా గొప్ప, ఆమె శక్తివంతురాలు అని చెప్పడానికి వరాహిమ ఎందుకు చూపించాలి? అది చాలా తప్పు కదా. చూపించడమే తప్పు. ఆయన చేశాడు కదా నేను చేయడం అంటే ఇంకా దానికంటే మూర్ఖత్వం ఉండదు. పవన్ కళ్యాణ్ చేశారు, అందులో సినిమా హీరోలు మిగిలినటువంటి వాళ్ళు చేస్తున్నారు అనేటువంటిది, లేదా ఎవరో ఒకరు చేశారు అనేటువంటి దాన్ని గురించి పట్టించుకోవడం అనేది అది సక్రమమైన పద్ధతి కాదు. ఎందుకు కాదు అంటే దాని వెనకాల వాళ్ళ కృషి ఏంటి, వాడు చేస్తున్నది ఏంటి, వాడు చేసే విధానం ఏంటి. అది వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. వాళ్ళు చేసే పద్ధతికి ఇది సహకరించింది. ఇందాక నేను మీకు చెప్పినటువంటి ఎగ్జాంపుల్గా నడిచేవాడికి చెప్పులు సహకరిస్తాయి, కానీ చెప్పులు నడక నేర్పవు. చెప్పులు నేను ముందరికి తీసుకెళ్ళవు, నడిచేవాడికి మాత్రం ఉపయోగపడతాయి. కనుక వారాహి అమ్మవారు అనేటువంటి ఈ వెర్రిని తలకెత్తుకుంటాము మేము అంటే వాళ్ళని మనం ఏం చేయాల్సిందే లేదు. ఆమెకు కూడా గుళ్ళు కడతాం, ఆమెను కూడా మా అమ్మవారిగా పూజిస్తాం. అయితే ఇక్కడ రెండు ఉంటాయమ్మ, కాకి పిల్ల కాకికి ముద్దు కదా. అదేవిధంగా కాకి పిల్లకు కాకి తల్లి కూడా ముద్దే. కాకి పిల్ల కాకికి ముద్దు, కాకి పిల్లకు కాకి తల్లి కూడా ముద్దే. కానీ మనం కాకి తల్లికి సంబంధించిన వాళ్ళం కాదు అని ఎట్లా తెలుస్తోంది అంటే పార్వతీ అమ్మ అవతారాలు ఇవన్నీ. అంటే ఆమె చాలా గొప్పగా ఉంది, ఆమె చాలా గొప్ప సౌందర్య రాశి. ఆమె పార్వతీ సౌందర్యం గురించి అంత గొప్పగా చెప్పుకుంటూ ఆమె ఈ అవతారాన్ని చూపించి అమ్మ నువ్వు ఇట్లుంటే బాగుంటుందంటే, పార్వతీదేవి అమ్మ దగ్గర తీసుకెళ్ళి అమ్మ నువ్వు ఈ ఫోజులో చాలా బాగున్నావు అంటే బాగుంటుంది. అదేమన్నా న్యాయమైన? ఒకసారి ఆలోచించండి. ఈ పూజలు చేస్తున్న వాళ్ళు, వారాహి అమ్మవారిని కొలుస్తున్న వాళ్ళు అందరూ ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. మీ అమ్మను ఊహించుకోండి ఒకసారి. అట్లా మీ అమ్మకో న్యాయం, ఆ అమ్మకో న్యాయం ఉండదుగా. అయితే మంత్రశక్తి వేరు, మంత్రము, బీజాక్షరాలు, ఉపాసన అదంతా వేరు. కానీ దాన్ని చిల్లరగా ఈ దీక్ష అనే పేరు మీద తీసుకొచ్చి దానికి ఏదో లేనిపోని ప్రోపగండ కల్పించి దాన్ని ఆ విధంగా చేయాల్సిన పద్ధతి కాదు. అదొక బీజాక్షరాలకు సంబంధించిన ఉపాసన, దైవము. దాని వెనకాల బోల్డ్ అనే జాగ్రత్తలు ఉంటాయి. దాని వెనకాల ఏ చిన్న పొరపాటు జరిగినా బోల్డ్ అని ఇబ్బందులు ఉంటాయి. ఇది గమనించి చేసుకోండి. దయచేసి ఇలాంటి వాటిని ఎప్పుడు కూడా మీరు అనుసరించడానికి ఆసక్తి చూపించకండి. చివరగా గురువుగారు, మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్షను మొదలు పెట్టారు, దేశమంతా వేస్తుంది, దీనివల్ల హిందువుల్లో ఐక్యత పెరుగుతుందని అనుకోవచ్చు మనం? హిందువుల్లో ఐక్యత ఎప్పుడూ పెరగదు. ఎప్పుడంటే ఎప్పుడు పెరగదు. ఒక మహమ్మదీయ జాతి ఉన్నంత సమైక్యంగా, ఒక క్రిస్టియన్ జాతి ఉన్నంత సమైక్యంగా హిందూ జాతి ఎప్పుడూ ఉండదు కూడా. ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఇవంటి ఉదాహరణకి నలుగురు అక్కడ దీక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అయ్యప్ప దీక్ష తీసుకున్నారు, హనుమాన్ దీక్ష తీసుకున్నారు, శివ దీక్ష తీసుకున్నారు, వారాహి దీక్ష తీసుకున్నారు. వీళ్ళందరూ హిందువులే కదా. 10 మంది ఉన్నారు కదా. హిందూ మతానికి ఏదైనా ఒక ఇబ్బంది కలిగితే వీళ్ళందరూ ముందు రావడానికి సిద్ధంగా ఉన్నారా? ఉండరు. అది ఆంజనేయ స్వామికి సంబంధించి అయితే హనుమాన్ దీక్ష వాళ్ళు మాత్రమే ముందుకెళ్తారు. లేదు అయ్యప్పకు సంబంధించింది అయితే అయ్యప్ప దీక్షకు సంబంధించిన వాళ్ళే ముందుకెళ్తున్నారు. అంటే అక్కడ 40 మంది ఉన్నారు, 10 మందే ముందుకు వస్తున్నారుగా. దీక్ష తీసుకున్న వాళ్ళందరూ తలా 10 మంది ఉన్నారు. అందరూ కలిస్తే 40 మంది అవుతారు. ఆ 40 మంది రావట్లేదు కదా. కాబట్టి హిందూ ధర్మంలో ఈ భిన్నత్వం అనేది మొదటి నుంచి కూడా ఉంది. అది మేల్కొల్పడానికి ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు గతంలో కంటే ఇప్పుడు కాస్త సఫలమవుతున్నాయి. అంటే ఇదివరకు ఉన్నంతగా మనలో హిందుత్వ భావనలు మనలో వచ్చేస్తున్నాయి. ప్రతిదాన్ని హిందుత్వ భావనతో చూడడం అనేది మన వాళ్ళలో కూడా ఈ మధ్యకాలంలో కొంచెం మనకు కనిపిస్తోంది. ఇలాంటివన్నీ దేనికోసం సహకరిస్తాయంటే, ఈ మాలలు, ఈ దీక్షలన్నీ దేనికోసం సహకరిస్తాయంటే, నిజంగా వాడు కనుక చిత్తశుద్ధితో చేస్తే కొద్దిగా వాడు బాగుపడడానికి పనికొస్తాయి. ఏ దీక్ష అయినా, వరాహి దీని గురించి మాట్లాడటం, ఏ దీక్ష అయినా కొంచెం చేస్తే వాడు చిత్తశుద్ధిగా ఉండడానికి పనికొస్తాయి. ఇది నా దైవము, ఇది నా మతము, ఇది నా ధర్మము అనుకోవడానికి మాత్రం తప్పకుండా పనికొస్తాయి. దానికోసం ఇవి ఉపకరిస్తాయి. చాలా చక్కగా చెప్పారు. ఆచార సాంప్రదాయాల్లో భాగంగా కొందరి కుటుంబాల్లో ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. నేటి సమాజంలో సాంప్రదాయాలను కాపాడుకోవడం మన కనీస కర్తవ్యం అని ఆర్కే వేదాంతం గారు తెలుపుతున్నారు. మన పండుగలు మన సంస్కృతి కార్యక్రమంలో తిరిగి కలుగుతాం. అంతవరకు సెలవు. నమస్తే. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.